రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి లాభాలు సాధించాలని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి లాభాలు సాధించాలని శాస్త్రవేత్తలు అన్నదాతలకు సూచించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన రైతు వేదిక రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సైంటిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు అందించారు. భూసార పరీక్షల ఆధారంగా సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలని, రసాయన ఎరువులు సాగు చేయడం వల్ల భూమి దెబ్బతినడంతో పాటు ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని వెల్లడించారు. పండ్లు, కూరగాయలు సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చని, ఇప్పటికే ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని పేర్కొంటూ, ముఖ్యంగా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు తీసుకొని సాగు చేస్తే పంట దిగుబడి అధికంగా రావడమే కాకుండా కొత్త పద్ధతులను కూడా మెలకువలు నేర్చుకోవచ్చని తెలిపారు. రైతులకు సలహాలు అందించేందుకు ప్రొఫెసర్లు గ్రామాన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు కనకదుర్గ శ్రీనివాస్, దుర్గారాజ్, గోవర్ధన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరెడ్డి, మండల వ్యవసాయ అధికారులతో పాటు ఏఈఓలు తదితరులు హాజరయ్యారు. ఈ దేశానికి అన్నం పెట్టేవాడు కాబట్టి, ఆయన పండించిన పంటనే మనందరం తింటున్నాం కాబట్టి, మరి యూరియా తక్కువ పడితే మన రోగాలు తక్కువైతే అని ఒక ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా పంటలు కూడా పన్న తోటల వైపు, కూరగాయల